ఆరుగాలం శ్రమించే రైతులకు అన్ని కష్టాలే. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకులు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు ఎరువుల కరువు తెచ్చింది రేవంత్ సర్కార్. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో కష్టాలను తీసుకొచ్చింది. యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో అవస్థలు తప్పడం లేదు. తెలంగాణలో యూరియా కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోని యూరియా దొరక్క నిరాశతో వెన్నుదిరుగుతున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక అమాత్యులు ఆందోళన చెందుతున్నారు. ఎరువుల కొరత రైతులను కలవరపెడుతోంది. పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ సకాలంలో యూరియా, డిఏపీలు మాత్రం అన్నదాతకు అందటం లేదు. PACS వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను క్యూ లైన్లలో ఉంచారు. ఎరువుల దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా, లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు సమస్యలను పక్కకు పెట్టి కుంభకర్ణుడిలా ప్రభుత్వం నిద్రిస్తోందని దుయ్యబట్టారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తాను, బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోండి, కూర్చోండి, అక్కడ యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా. మరోవైపు తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాము, అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్ట్ లో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి గానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి గానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈ రోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి. మనం యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా
2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులెత్తేశారు. యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు పొన్నం. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టమ్ లో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు, రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది, మానుకోండి. నిజానికి రైతులకు సమయానికి ఎరువులను అందించేందుకు పనిచేయాల్సిన మార్క్ఫెడ్, ఆగ్రోస్ మధ్య లొల్లి నడుస్తోంది. రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ఫెడ్ కు రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను సరఫరా చేస్తున్న ఆగ్రోస్ మధ్య సమన్వయం లోపం ఉంది. 2 సంస్థల సమన్వయ లోపంతో చివరిగా ఇబ్బంది పడుతోంది మాత్రం రైతులే.